దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామనామస్మరణంతో రామాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో నిర్వహిస్తున్న సీతారాముల వారికి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. అయోధ్య నుంచి భద్రాచలం వరకు వాడవాడల్లో ఉన్న రామాలయాల్లో ఆ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు పరవశించిపోతున్నారు. మేడిపల్లిలోని సీతారామస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ వేడుకకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, అక్కడ అప్డేట్స్ ఏంటి? మేడిపల్లి మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అయితే మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి వేడుకలు ప్రారంభించారు. నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులతో మొదటిగా అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తారు. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతము ఎదురుకోళ్ల కార్యక్రమం తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు. ఏ విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు అడుగుదాం. చెప్పండి, మొదటిసారి ఏర్పడినటువంటి ఈ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఏ విధంగా చేస్తున్నారు? మా కమిటీ ఏర్పడి ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం ఇది. చాలా బాగా చేస్తున్నాము. సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ఈసారి మేము కూడా. ఇక్కడ మాకు కూడా స్థానికులు కానివ్వండి, చాలా మంది భక్తులు కానివ్వండి మాకు చాలా విధంగా సపోర్ట్ చేశారు. ఆర్థికంగా కానివ్వండి, వస్తు రూపాయన అన్ని రూపంలో మాకు బాగా సహకరించారు. మా కమిటీ సభ్యులు కానీ, మాజీ చైర్మన్, మాజీ కమిటీ సభ్యులు కానీ అందరి సహకారంతో మేము చాలా బాగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చెప్పండి, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? ఈ యొక్క కార్యక్రమము శ్రీ వీరాంజనేయ టెంపుల్లో ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున, నిజంగా చెప్పాలంటే కనివిని రీతిలో ఒక 11 కింటల బియ్యంతో సహా అన్నదానము పెద్ద ఎత్తున ఈ శ్రీరామనవమి కన్నులో జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కొత్త కమిటీ కూడా వచ్చింది, స్థానిక కార్పొరేటర్ మేము అన్ని చెప్తున్నాం. పెద్ద ఎత్తున చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, కళ్యాణానికి ముందే ఎదుర్కోళ్ళ కార్యక్రమం చేస్తారు. అసలు ఈ ఎదుర్కోళ్ళ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుద్దాం. ఏంటంటే అసలు ఎదుర్కోళ్ళకి సంబంధించి చూస్తున్నాం కదా, అమ్మవారిని అదేవిధంగా రాముల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులంతా కూడా గుడి వరకు పల్లకి రూపంలో డప్పు వాయిద్యాలతో అమ్మవారిని తీసుకువెళ్తారు. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి రాముల వారి కళ్యాణాన్ని కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ వేడుకను చూసేందుకైతే మాత్రము ఎక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏ విధంగా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాటు? చాలా 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 బాగున్నాయండి, అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా భద్రాచలం రాముడి వారి దేవాలయం జరిగినట్టుగానే జరుగుతుంది ఇక్కడ. ఈ ఎదుర్కోళ్ళ కార్యక్రమం కూడా అన్ని చోట్ల కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. అమ్మ, చెప్పండి, సీతారాముల కళ్యాణం అనగానే ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సీతారాముల కళ్యాణం చూస్తున్నాం కదా, పల్లకి రూపంలో అమ్మవారి అదేవిధంగా రాముల వారి అందరి కూడా ఆ పూజా కార్యక్రమాల మధ్య అయితే మాత్రము అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ గుడి చుట్టూ కూడా అటు పూజార్ల సమక్షంలో, గుడి పెద్దల ఆధ్వర్యంలో పూర్తిగా కూడా భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అనుకుంటూ అమ్మవారి సేవా పల్లకి సీతారాముల కళ్యాణముని ఎంతో అంగరంగ వైభవంగా చేసే ముందు ప్రధాన కార్యక్రమం ఈ ఎదుర్కోళ్ళ కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్ అంటూ అమ్మవారిని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రస్తుతము ఇక్కడ అంతా కూడా జై శ్రీరామ్ అంటూ నామాలు, జై శ్రీరామ్ అనే విధంగా అయితే మాత్రము పులకించిపోతుంది ఆవర ప్రాంగణం మొత్తం కూడా. ఎంతో మొత్తానికైతే మాత్రం మరికొద్ది సేపట్లోనే శ్రీరాముల యొక్క కళ్యాణం అనేది మొదలకపోతుంది. కళ్యాణానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.